అవస్థలు పడ్డారు. నువ్వేంది, నీ బ్రతికేంది? నిన్ను నమ్మి ఎన్టీ రామారావు గారు కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే అంతలా మహానుభావుడిని చంపేశావు ముఖ్యమంత్రి కుర్చీ కోసం. నువ్వా నీతులు మాట్లాడేది? నువ్వా మమ్మల్ని కుక్కలనేది? మాట్లాడు, ఎన్ని మాట్లాడుతావో మాట్లాడు. మేమైతే ఒప్పుకుంటున్నాం, కుక్కలమే, విశ్వాసం కలిగిన కుక్కలం. అది కూడా ప్రజలతో ఉండేవాళ్ళం, ప్రజల కష్ట సుఖాల్లో భాగస్వాములు అయ్యేవాళ్ళం, ప్రజలతో మమేకం అయ్యేవాళ్ళం. ఈ కోవూరు నియోజకవర్గం చాలా చైతన్యవంతమైనది, చాలా తెలివిగల వాళ్ళు, మంచి మనసున్న మహారాజులు. నెల్లూరు జిల్లాలోనే మన నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎంత డబ్బెత్తుకొచ్చినా ఇక్కడ ఎవ్వరు కూడా లొంగేవాళ్ళు లేరు. ఈ నియోజకవర్గంలో చాలా మంది కోటీశ్వర్లు పోటీ చేశారు నా మీద, చాలా మంది చేశారు. తరిమి కొట్టారు ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా. నీకు కూడా అదే జరగబోతా ఉంది. ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి నువ్వు పార్టీ వదిలి వెళ్ళిపోయినావు? ఏం ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి సంబంధించి టికెట్ ఇవ్వకూడదా? ఎంతసేపు రెడ్లు, కమ్మలు, పెద్ద వాళ్లే ఈ పదవులు అనుభవించాలనా? పేదవాళ్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కాకూడదా? ఏం బుద్ధి నీది? నీకు డబ్బు ఉండొచ్చు, అహంకారం ఉండొచ్చు, గర్వం ఉండొచ్చు, పగరుండొచ్చు. పేదలు బాగుండాలని మనం కోరుకోవాలి. వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే ఏ స్థాయికైనా మనం పోతాం. అంతే తప్పించి నీకు డబ్బుందని ఆ పొగరుతో, అహంకారంతో ఏమైనా చెయ్యొచ్చు అని అనుకుంటే నీకు ప్రజల చేత రాళ్ల దెబ్బలు, చెప్పు దెబ్బలు తప్పు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని హెచ్చరిస్తా ఉన్నా. ఎంతవరకు ఉండాలనో అంతవరకు ఉండు. నువ్వు చంద్రబాబును తీసుకొచ్చి బుచ్చిరెడ్డిపాళెంలో మీటింగ్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, విజయసాయి రెడ్డి గారిని తిట్టించినంత మాత్రాన ఏమీ కాదు. ప్రజలు మా పక్షాన ఉన్నారు. మేము ప్రజలను నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలు, మధ్యతరగతి కుటుంబాలను నమ్ముకున్నాడు. వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు. సంక్షేమ పథకాలు నిలిపేస్తాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్స్ వ్యవస్థను రద్దు చేసేస్తాడు. ఇంకొక పిచ్చోడు ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఆయన చెప్తాడు సచివాలయ వ్యవస్థనే రద్దు చేసేస్తాడంట, ముస్లింస్ రిజర్వేషనే క్యాన్సిల్ చేయించేస్తాడంట. ఆయన ఏదో సీఎం అయ్యేటట్టు 23 సీట్లకు అమ్ముడుపోయి పవన్ కళ్యాణ్. సిగ్గుండాలి కొద్దిగా కూడా. ఆయన ఏంది ముస్లింస్ రిజర్వేషన్స్ క్యాన్సిల్ చేయించేస్తాడంట, సచివాలయ వ్యవస్థ. అసలు నువ్వు ఎత్తుబారము, నువ్వు 23 సీట్లకి చంద్రబాబు కాళ్లు పట్టుకొని దిక్కు లేకుండా, సిగ్గు లేకుండా నువ్వు ఈ రోజు చంద్రబాబుతో కలిసి ముగ్గురు ఏకమైపోయినారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ. వీళ్ళ ముగ్గురికి మళ్ళా ఇంకొక ఆమె తోడైంది, రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలమ్మ. మన కర్మ కొద్దీ పుట్టింది ఆ ఇంట్లో, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో. చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూట్ కేసులకు అమ్ముడు పోయి లక్షలు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకొని ఈ రోజు సొంత బ్రదర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీదకే అనరాని మాటలు అంటూ ఉంది. అధికారులకు చేసిన సహాయం మొత్తం 68,91,00,000 ఈ 5 సంవత్సరాలలో పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. పడుగుపాడు మెయిన్ రోడ్డు 63 కోట్లతో వెంకటేశ్వరపురం నుండి పడుగుపాడు హైవే వరకు 8 లైన్ల రోడ్డు నేను, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు చేయించాం. పడుగుపాడు రూపురేఖలు మార్చేశాం. ఆ రోడ్డంతా కూడా వేసిన తర్వాత అసలు ఇది పడుగుపాడేనానని ఆశ్చర్యం కలిగిస్తుంది. అంత పెద్ద రోడ్డు శాంక్షన్ చేయించాం.
అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ 5 సంవత్సరాలలో మీ మధ్య ఉంటూ కోవూరు నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ఎన్నికలు వచ్చాయి, ఎలక్షన్స్ వచ్చాయి. మొట్టమొదటి నుండి తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ప్రతిపక్షంలో ఉండి పోరాటాలు చేసిన వ్యక్తుల్ని పక్కన పెట్టి ఒక కోటేశ్వరరావుని తీసుకొచ్చి కోవూరులో పెట్టారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన శ్రీమతి ప్రశాంతి రెడ్డి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కటే మీకు అందరికీ మనవి చేస్తున్నా, ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎవ్వరు కూడా వద్దనద్దు, ఎవ్వరు కూడా వద్దనద్దు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా అడ్డుకోవద్దు ఆ డబ్బుని. ఎందుకు పాపం 10 మంది వాళ్ళ కష్ట సుఖాలు వాళ్ళు తీసుకొనివ్వండి. వాళ్ళ మనసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు వేసేది ఫ్యాన్ గుర్తుకే. బంగారంగా తీసుకోండి అమ్మా, బంగారంగా తీసుకోండి. ఎవ్వరు కూడా వద్దనొద్దు. అదంతా అక్రమంగా సంపాదించిన డబ్బే, అన్యాయంగా సంపాదించిన డబ్బే. ఎవ్వరు కూడా వద్దనొద్దు, బంగారంగా తీసుకోండి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు పేదల్ని నమ్ముకున్నాడు, మిమ్మల్ని నమ్ముకున్నాడు. ఆయన కోటీశ్వర్లని, ధనవంతుల్ని పక్కన పెట్టుకోలేదు, పారిశ్రామికవేత్తల్ని దగ్గర పెట్టుకోలేదు. నా పేద ప్రజలు బాగుండాలి, ఈ రాష్ట్రంలో పేదరికం అనేది ఉండకూడదు, ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా బలపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నారు. ముఖ్యంగా మహిళలు. ఈరోజు రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఏ పథకం ఇచ్చినా మహిళల పేరు మీదనే ఇస్తున్నాడు. మిమ్మల్ని అందరినీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు. మీ ఇంటిలో ఒక బిడ్డగా మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి. సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేయూతనిచ్చి రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన విషయం మీ అందరికీ తెలుసు. 2 సంవత్సరాలు కరోనా విలయతాండవం చేసింది. రాష్ట్రం, ప్రపంచం, దేశమంతటా కూడా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్న విషయం మీ అందరికీ తెలుసు. కరోనా ఉన్నా సంక్షేమ పథకాలు ఆపలేదు జగన్మోహన్ రెడ్డి గారు. పెద్ద ఎత్తున చేపట్టారు. అందరినీ కూడా మీ మధ్యకు పంపించి ఎమ్మెల్యేస్ని కానివ్వండి, ఎంపీస్ని కానివ్వండి, ఎమ్మెల్సీస్ని కానివ్వండి, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలందరినీ కూడా మీ మధ్య పెట్టి మీకు అండగా ఉండమని, మీకు ధైర్యం చెప్పమని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా మీ మధ్య ఉంచారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఈ ముగ్గురు కూడా ఆ కరోనా సమయంలో ఎవరు కూడా కనిపించలేదు. హైదరాబాద్ లో 2 ఏసీ గదుల్లో కూర్చున్నారు, ఒక ఆయన ఢిల్లీలో కూర్చున్నాడు. ఎవరు కూడా ప్రజల మధ్యకు రాలేదు. నా ప్రజలను నేను కాపాడుకోవాలి అని చెప్పి సంక్షేమ పథకాలు ఆపకుండా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని. పేద ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. వాళ్ళ కాళ్ల కింద నలిగిపోతావు చంద్రబాబు నాయుడు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నీ వల్ల కాదు జగన్మోహన్ రెడ్డి గారిని చంపేదానికి. పద్ధతులు మార్చుకో. నీ అంత క్యారెక్టరు, వెధవ క్యారెక్టర్ కాదు జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రజలను నమ్ముకున్నాడు, పేద ప్రజలకి అండగా ఉన్నాడు, సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాడు, పార్టీలకు అతీతంగా ఇచ్చాడు, కులాలకు అతీతంగా ఇచ్చాడు, మతాలకు అతీతంగా ఇచ్చాడు, రాజకీయాలే చేయకుండా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. నీ బ్రతుకేంది? 2 ఎకరాలు నీకుండింది నారావారిపల్లిలో. మీ తండ్రి ఖర్జూరపు నాయుడు ఇచ్చింది నీకు 2 ఎకరాలు. ఈ రోజు 4 లక్షల కోట్లకి అధిపతివి నువ్వు. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ డబ్బంతా? ముఖ్యమంత్రిగా అక్రమంగా సంపాదించిన డబ్బే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తావా? నీకంత ధైర్యం ఉందా? రా చూద్దాం, రా, అదేదో చెయ్యి. ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడతావు అంటే నువ్వు ఓడిపోతున్నావు అని చెప్పేసి నువ్వు ఏమేమో మాట్లాడేస్తా ఉన్నావు.